తెలంగాణ ప్రభుత్వానికి తెలుగు సినిమా ఇండస్ట్రీకి మధ్య గ్యాప్ వచ్చిందని అది రోజు రోజుకి పెరుగుతుందని ఒకరంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ ని వదిలి వెళ్లిపోయే అవకాశాలున్నాయని మరికొందరు అంటున్న పరిస్థితి. ఈ తరహా ప్రచారం రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో ఓ ఆసక్తికర పరిణామం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా రేపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారు కలవబోతున్నారని ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ప్రకటించారు. ఉదయం 10 గంటలకు ఈ మీటింగ్ జరగనుందని తెలిపారు. దీనికి సంబంధించిన కన్ఫర్మేషన్ ఈ రోజే వచ్చిందని వెల్లడించారు. ఈ సందర్భంగా సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరోలు, నిర్మాతలు, దర్శకులు అంతా కలిసే సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తామని దిల్ రాజు తెలిపారు. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరపున ఈ మీటింగ్ నిర్వహిస్తున్నట్లుగా దిల్ రాజు వెల్లడించారు. అయితే ఈ మీటింగ్ పాయింట్ ఎక్కడ అనేది మాత్రం సీఎం నుంచే సమాచారం రావాల్సి ఉందని అంటున్నారు. ఇదే సమయంలో ఈ మీటింగ్ కి అల్లు అరవింద్ తో పాటు హైదరాబాద్ లో అందుబాటులో ఉన్న సినిమా ఇండస్ట్రీకి చెందిన పెద్దలందరినీ తీసుకెళ్లాల్సిన బాధ్యత, అటు ప్రభుత్వంతో కలిసి మాట్లాడించాల్సిన బాధ్యత తనపై ఉందని ఎఫ్డిఎఫ్సి చైర్మన్ దిల్ రాజు తెలిపారు. ఇప్పుడు ఈ ప్రకటన ఆసక్తికరంగా మారింది. ఈ రోజు ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు పుష్ప 2 నిర్మాత రవిశంకర్ తో కలిసి అల్లు అరవింద్ పరామర్శించారు. ఈ సందర్భంగా తండ్రి భాస్కర్ ని కలిసి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ తరపున ₹1,00,00,000, పుష్ప నిర్మాత తరపున 50 లక్షలు, దర్శకుడు సుకుమార్ తరపున 50 లక్షలు ఇవ్వనున్నట్లుగా వెల్లడించిన అల్లు అరవింద్ దీనికి సంబంధించిన చెక్కులను దిల్ రాజుకు అందజేశారు. ఈ సందర్భంగానే దిల్ రాజు ఈ ప్రకటన చేశారు.